కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ అశేష జనవాహిని మధ్య నామినేషన్ దాఖలు చేశారు. కడప అల్మాస్పేట సర్కిల్ నుంచి రోడ్ షో నిర్వహించారు. కడప అల్మాస్పేట సర్కిల్ నుండి ప్రారంభమైన నామినేషన్ ర్యాలీ 2వ గాంధీబొమ్మ సర్కిల్, 1 టౌన్ సర్కిల్, గోకుల్ సర్కిల్ మీదుగా 7 రోడ్ సర్కిల్ వరకు కొనసాగింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఫ్జల్ ఖాన్ నామినేషన్ పత్రాలను అందజేశారు. కడప ప్రజలందరూ ఈ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలారెడ్డిని 5 లక్షల మెజార్టీతో కాంగ్రెస్ ఎంపీగా గెలిపించి కడప ఎమ్మెల్యేగా తనను 60,000 మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇప్పుడు ఎమ్మెల్యే కావాల్సిందని ప్రజలు తెప్పించారు. ఆ పైన దేవుని దయ ప్రజా తీర్పు ఖచ్చితంగా మీరందరూ హస్తం గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించాలని ప్రార్థన మా బంధువులకు, మిత్రులకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ చెప్పి ఖచ్చితంగా జరగబోయే 24వ ఎలక్షన్లో హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించమని ప్రార్థన. బిడ్డ ఆడపిల్ల మొట్టమొదటిసారిగా కలబోయే ఎంపీ సీటుకు నిలబడింది. మనం అందరూ ఖచ్చితంగా 5-6 లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నన్ను కూడా ఒక 65,000 మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నా కడప ప్రజలకు అన్నీ తెలుసు. 2000 సంవత్సరం నుంచి నేను రాజశేఖర రెడ్డి గారితో, ఆ తర్వాత 2011లో పార్టీ పెట్టడం జరిగింది. సుమారు 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారితో మనస్ఫూర్తిగా పనిచేశాను. కానీ నాకు అన్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆరో చెప్పారు 2011లో సర్వేలు ఏమంటే వాళ్ళకి ఇస్తాను. అన్నా అఫ్జల్ అన్నా నీ పాత పార్టీ కాంగ్రెస్ పార్టీ నీ గూటికి మళ్ళా వచ్చేయన్నా చాలా బాగుంటుంది అని చెప్పి ఎంతో ప్రేమ ఆప్యాయత పుట్టడం జరిగింది. ఆయన మాటలతో నేను ఖచ్చితంగా వస్తానమ్మా. ప్రజలందరికీ తెలుసు 20 సంవత్సరాల నుంచి సుమారు ప్రజల పని ఏది వచ్చినా పని చేస్తున్నారు. ఇంకా పదవి ఉంటే ఎంత పని చేస్తానో మీరు ఆలోచించండి. రాబోయే కాలంలో మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి మీ ఆశీర్వాదంతో ఖచ్చితంగా ప్రజల సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను. మన ఈ ఎమ్మెల్యే నాది కావు 15 ఉండడం. పొద్దున్న నమాజ్కు లేచి ఏ వార్డులో ఏం సమస్య ఉందో చూసి ఆ వార్డులో ఆ సమస్యలని తీరుస్తాను. మళ్ళా మరుసటి ఇంకో ఇట్లా ప్రతి వార్డు తిరుగుతూ ప్రజా సేవ చేస్తాను. అయ్యా అంజద్ బాషా గారు, డబ్బులు ముఖ్యం కాదు. మనిషి చచ్చిపోయినాక ఏడుస్తూ వచ్చి భుజం ఇయ్యాలా? 50 లక్షల మందో, 10,000 మందో, 1000 మందో సస్తానే పోయినా నా కొడుకు అని సంతోషపోయాను. అది లీడర్ అంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా మీరు ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాసం. హస్తం గుర్తుకే. ఏమయ్యా సౌండ్ రావడం లేదు? టిఫిన్ చేసినారా లేదా? హస్తం గుర్తుకే.